నోటీసులు వచ్చినాక ఏం జరిగింది? 10 మంది కేసీఆర్ దగ్గర పోల్సిన ఎక్కడ పోయినరు? రేవంత్ రెడ్డి ఇంటికి పోయింది. రేవంత్ రెడ్డి ఇంట్లో ఓ సమాలోచన జరుగుతున్నాయి గంటల తరబడని మీ మీడియా ద్వారానే చూసినాం. రేవంత్ రెడ్డి మీకు భరోసా ఇస్తున్నా, మీ భవిష్యత్తుకు నాది హామీ అని అన్నట్టుగా కూడా తెల్లారి పేపర్లలో చూసినాం, టీవీలలో కూడా చూసినాం. ఇది కూడా అబద్ధమేనా? ఇంతమంది టీవీలలో అపోహపడుతున్నారు, బీఆర్ఎస్ కార్యకర్తలు అపోహపడుతున్నారు, మేము అపోహపడుతున్నాం. మీరు చేసింది ఏది కూడా పొరపాటు కాదా? మీరు ఎన్ని చేసినా తప్పించుకోలేరు. తప్పకుండా దొరికిపోయిన దొంగలు మీరు, అందులో సందేహం ఏం లేదు. సరే, ముఖ్యమంత్రి మూటలతో దొరికి తప్పించుకొని తిరుగుతలేడా, మేము మాత్రం ఎందుకు తిరగలేమని అనుకుంటున్నారేమో మీరు. రెడ్ హ్యాండెడ్గా బ్యాగ్తోనే దొరకంగా ముఖ్యమంత్రి అయింది ఆయన. మేమెందుకు మేము గిల్లాచి తప్పించుకోలేమా? ఆయన అంట్ల తప్పించుకోలేము, ఉపాయం ఉన్నప్పుడు మమ్మల్ని తప్పేయలేడా అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. మీరు తప్పించుకోలేరు. తప్పకుండా స్పీకర్ గారు చట్ట ప్రకారం నిర్ణయం తీసుకుంటారని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ చట్టం కూడా వాళ్ళు తెచ్చింది, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కూడా వారు తెచ్చింది. మరి వారి నాయకులు తెచ్చిన చట్టాన్ని గౌరవించే పరిస్థితి ఉందని మేము అనుకుంటున్నాం. స్పీకర్ గారు చేసే నిర్ణయం చట్టానికి అనుకూలంగా ఉంటే సరే, లేదంటే ఆల్రెడీ మేము కోర్టు మెట్లు ఎక్కున్నాం కాబట్టి, కోర్టే గడువు ఇచ్చింది కాబట్టి, ఇంకా ఇది కంటిన్యూస్ ప్రాసెస్లోనే ఉంది కాబట్టి, ఇక్కడ ఒకవేళ ఏదైనా తప్పించుకున్నా కోర్టులో తప్పించుకోలేరు. తప్పకుండా మీ ఎన్నికలు రద్దు అవ్వడం ఖాయం, ఉప ఎన్నికలు రావడం ఖాయం. దాంట్లో ప్రజలు మిమ్మల్ని శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరమయ్యేంత పద్ధతిలో తీర్పులు ఇవ్వడం కూడా ఖాయం. అటువంటి నిర్ణయాన్ని ప్రజలు కూడా వెలిపించడం ఖాయం. ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పి ఓటమితో ఆ పరిస్థితి ఉంటుంది. సరే, ఇవాళ మేము